కొన్ని సంవత్సరాల క్రితం లేని ఈ వేడి అది ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకయిందో ఆలోచించే ఉంటారు కదా. ఎందుకంటే అప్పట్లాగా సకాలంలో వర్షాలు పడట్లేదు. అలాగే ఇంకా వెహికల్స్ అవన్నీ ఎక్కువైపోయి ఉన్న చెట్లు కొట్టేసాము. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. ఎలా అంటే సైంటిఫిక్గా మాట్లాడుకుంటే చాలా విషయాలు అనుకోండి, కానీ ఏదైనా కూడా కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు చాలా వేడి ఎక్కువ ఉందని మాత్రం అంగీకరిస్తున్నాం కదా. మళ్ళీ దీని నుంచి మనం బయటపడాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. ఈ చెట్లు పెంచుకోవడం ఇవన్నీ మళ్ళీ చేయాల్సిందే. దానివల్లే ఇప్పుడు చాలామంది నేచర్తో కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. అలాగే నేను కూడా. అయితే నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే నేచర్కి ఏదో మనం చేసేయడం కాదు, నేచర్కి మనం చేసిన ద్రోహం వల్ల మనకి ఎన్నో ఇలాంటి కష్టాలన్నీ వస్తున్నాయి. కాబట్టి అలాంటి కష్టాల నుంచి బయటపడాలంటే ఏదైతే మనం ద్రోహం చేసామో దానికి కొంచెం ఉపశమనం లభించాలన్నమాట. మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ పరిసరాలంతా హెల్తీగా ఉండాలి అంటే మనం ఒకసారి మన వంటగదిని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిట్లో ప్రధానమైన పాత్ర ఏంటో గిన్నెలు తోముకునేటువంటి ఏవైతే సబ్బులు ఉంటాయో, లిక్విడ్స్ ఉంటాయో అవి. ఎందుకంటే ఆ సబ్బు తయారు చేయడానికి, ఆ లిక్విడ్ తయారు చేయడానికి ఎన్నో కెమికల్స్ కలిపితే కానీ తయారవదు. కానీ ముందు రోజుల నుంచి మనం ఇవే వాడలేదు కదా, కాబట్టి ఈజీగా చేసుకోవాలి. అది కూడా మనకి కెమికల్స్ లేకుండా ఉండాలి. ఆ విధంగా మనం ఇప్పుడు ఒక డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసేద్దాం. ఒకసారి తయారు చేసుకుంటే 15 to 20 days ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఒకసారి తయారు చేసుకోవడం అంటే అది మన చేతుల్లోనే ఉంది. హాఫ్ అన్ అవర్లోనూ చేసుకోవచ్చు, 5 minutesలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా చేసుకోవచ్చు అంటే మనకు ఒక టైం ఉన్నప్పుడు ఎలా చేసుకోవచ్చు అని దాన్ని చూపిస్తా. అండ్ తర్వాత లాస్ట్లో ఓకే మనకు టైం లేదు, వర్కింగ్ ఉమెన్ లేకపోతే బ్యాచులర్స్, అలాంటప్పుడు ఒక 5 minutesలో ఎలా తయారు చేసుకోవాలి ఇది కూడా మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఒక 3 spoons ఆఫ్ కుంకుడుకాయ పౌడర్ తీసుకుంటున్నా. ఒక 3 spoons కుంకుడుకాయ పౌడర్, ఇది కుంకుడుకాయ పొడి వాటర్ వేసి కలుపుకుందాం. అండ్ 3 నిమ్మకాయలు అండ్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఇది పాత చింతపండు అయితే ఇంకా మంచిది. అండ్ ఇది ఉప్పు, రాళ్ళుప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు తీసుకున్నాం. ఇది వాటర్ అన్నమాట, ఇందులో కలపడానికి. కలిపి పేస్ట్లా తయారు చేసుకుందాం దీన్ని. ఇది తయారు చేసుకోవడానికి ముందు ఏం చేద్దామంటే ఇది ముక్కలుగా కోసేసి, ఈ నిమ్మకాయలు ముక్కలుగా కోసేసి అండ్ ఈ చింతపండు ఇది కొంచెం ఉప్పు వేసి మరిగించేద్దాం. ఇక నిమ్మకాయలు ముక్కలు కోస్తాం, అలాగే చింతపండు కూడా వేస్తాం, అలా కొంచెం వాటర్. అదేవిధంగా ఇందాక మనం తీసుకున్నాం కదా ఉప్పు, ఆ ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకొని బాగా మరగనివ్వాలి, మెత్తగా అయిపోవాలి. మూత పెట్టేసి మరిగించేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లోనైనా పెట్టేసుకోవచ్చు. 5-6 విజిల్స్ వరకు వస్తే కనుక బాగా ఉడికిపోతాయి. ఇవంతా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం వేపాకు కూడా వేసుకుని దాన్ని కూడా కలిపి ఉడికించేస్తాం. వేపాకు డిస్ఇన్ఫెక్టెంట్ అని మనకు తెలుసు. నిమ్మకాయ అనేది జిడ్డుని బాగా తొలగిస్తుంది అండ్ మంచి వాసన కూడా వస్తుంది. ఈ 3 బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చల్లారిన వరకు పక్కన ఉంచుకొని మిక్సీ చేసుకుంటే పేస్ట్ రెడీ అయిపోతుంది కదా. ఇంకా అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మొత్తానికి మనకు కావాల్సింది అంటే మొత్తం ఫైన్ పేస్ట్ అనమాట. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఏమైనా ఉండిపోతే కనుక దాంట్లో ఉన్న పవర్ సరిగ్గా మనకి రాదనమాట. అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా. ఇంకా ఏమైనా నలగకుండా ఉండిపోయింది అనుకుంటే కనుక మనం క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు కుంకుడుకాయ పౌడర్ని ఒక వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇంకొకసారి మనం మిక్సీ చేస్తామంటే కనుక బాగా కలిసిపోతాయి రెండు కూడా. ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాము. ఇప్పటికి ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. కాకపోతే దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అది ఏంటి అంటే వెనిగర్. వెనిగర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే కొంచెం ఈ చింతపండు అదేవిధంగా ఈ కుంకుడుకాయ రసం ఇవన్నీ కూడా స్మెల్ వస్తాయి అనమాట. ఒక ఆర్డర్ ఫామ్ అయిపోతాయి నిలవ ఉన్న కొలది. అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి, అదేవిధంగా దీన్ని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి. కుంకుడుకాయ రసం ముందు రోజు ఉండిపోయింది అనుకోండి, ఒక వాసన వస్తుంది కదా, అలాంటి వాసన రాకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు కుంకుడుకాయ రసం గురించి మర్చిపోయి ఉంటారు అందరూ, వాసన వస్తుంది అదంతా.
ఇప్పుడు దీన్ని మనం చక్కగా తయారు చేసుకున్నాం. సో, బాటిల్‌లో వేసుకొని మనం ఎప్పుడు కావస్తే అప్పుడు వాడుకున్నప్పుడు కొంచెం డైల్యూట్ చేసుకొని వాడుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఇంకొంచెం డైల్యూట్‌గా కావాలనుకుంటే ఉడికించినప్పుడే ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఏసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇంక రెడీ అయిపోయింది. చల్లారిన వెంటనే మనం బాటిల్‌లో వేసేసుకోవడమే. కాకపోతే దీనికి స్టీల్ వెసల్స్ ఏమి వాడకూడదు మనం. ఓన్లీ గ్లాస్ అయినా లేకపోతే ప్లాస్టిక్ అయినా వాడాలంతే. ఈ 2 కాకుండా స్టీల్ వాడామంటే అందులో చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ ఉన్నాయి కదా! దానివల్ల ఏమవుతుందంటే గిన్నె అంతా ఇలా కొరికేసినట్టు అయిపోతుందనమాట. గిన్నె పాడైపోతుంది. మొన్న నేను 5 లేయర్ ఫార్మింగ్ చూడడానికి వెళ్ళాను కదా! అప్పుడు అసలు చాలా ఎండగా ఉంది ఆ రోజు. అసలు దాహం వేసేస్తుంటే వాటర్ గురించి ఎక్కడ చూసినా సరే ఎక్కడ దొరకలేదు. ఇంత చిన్న బాటిల్ ఇది దొరికింది. అది ఇప్పుడు ఉపయోగపడిందనమాట. దీన్ని బాటిల్‌లోకి ఫిల్ చేసేసి ఇలా ఇంత టైం స్పెండ్ చేసి చేసుకోలేనంత మాత్రాన మార్కెట్‌లో ఉన్న కెమికల్స్‌వే వాడుకోవాలా సోప్స్ అవి అంటే అవసరమే లేదు. మనం కుంకుడుకాయ పౌడర్ ఎలా అయితే కొన్నది వాడామో అలాగే లెమన్ పౌడర్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా చింతపండు పౌడర్ కూడా దొరుకుతుంది. వాటర్‌ని బాగా బాయిల్ చేసిన తర్వాత వీటిల్ని అందులో యాడ్ చేసేయడమే. అండ్ ఆల్సో మనకి వేప పౌడర్ కూడా దొరుకుతుంది. అయితే ఇవన్నీ ప్యూర్ అని నమ్మకం ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఎక్కువ హాలిడేస్ అవి వచ్చినప్పుడు మన చుట్టూ దొరికేవే కాబట్టి ఇవన్నీని ఎండబెట్టుకొని పొడి చేసుకొనైనా పెట్టుకోవచ్చు. నార్మల్ ఆర్గానిక్ మ్యాటర్‌లో కొంచెం ఇంకోటి మిక్స్ అవ్వచ్చేమో గానీ కెమికల్ పౌడర్ మిక్స్ అవ్వదు కదా! డెఫినెట్‌లీ మనం మార్కెట్‌లో దొరికిన వాటిని వాడుకోవచ్చు. ఇంకా వీలైతే మనమే తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా హాలిడేస్‌లో ఎక్కువ టైం దొరికినప్పుడు. అలా తయారు చేసుకొని పెట్టుకున్న పొడుల్ని మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం తొందరగా కూడా వాడేసుకోవచ్చు. మొదటి పద్ధతి వీలవ్వకపోతే రెండో పద్ధతి. ఏది వీలైతే అది తప్పకుండా చేసుకోండి. దానివల్ల డాక్టర్ల దగ్గర మనం లైన్‌లు కట్టి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. ఇది ఒక ఫిజికల్ యాస్పెక్ట్ అయితే, ఇంకొకటి ఏంటి ఎమోషనల్ యాస్పెక్ట్ అంటే ఇలా మన గురించి మన వాళ్ళ గురించి మనం తయారు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రేమతో తయారు చేస్తాం కాబట్టి అది మనకి మేలు చేస్తుంది. ఒక కమర్షియల్ యాస్పెక్ట్‌లో కాకుండా మన హోమ్లీ పర్పస్ కాబట్టి. ఈ బాటిల్ పక్కన పెట్టేసి ఇది ముందు వాడేసుకుందాం. ఈ గిన్నెలో అది ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెలోకి తీస్తాను. దీంతో మనం ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఎలా వస్తదో ఏంటో మీరే చూసేయండి. ఇంకో టిప్ ఏంటి అంటే మన కిచెన్‌లో ఎప్పుడూ కూడా మన వాష్ బేసిన్ స్టీల్‌ది కాకుండా ఏదైతే గ్రానైటో ఏదో మనం వాడతాం కదా! సేమ్ అలాంటిదే పెట్టుకోవడం వల్ల అది చూడడానికి కూడా బావుంటుందనమాట. నేను దుబాయ్ ఎళ్ళినప్పుడు అది చాలా రోజులు ఇది అలా ఉండిపోతుంది కదా! దానివల్ల ఏమవుతుందంటే ఇలా లేయర్స్ తెల్లగా ఫార్మ్ అయిపోతుంది. అది ఎంత తీసినా రావట్లేదు. మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం లిక్విడ్ గురించి. కానీ లిక్విడ్ ఎంత ఇంపార్టెంటో అవి తోముకునే పీచు కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్క్రబ్బర్ మార్కెట్‌లో తెచ్చి వాడుకుంటాం కదా! అదైనా వాడుకోండి పోనీ. కానీ అది కూడా ఒక 1 వీక్‌లో ఒకసారి మార్చేసుకోవాలి. అలా కాకుండా చక్కగా కొబ్బరి పీచు మన ఇంట్లో దొరుకుతుంది కదా! కనీసం వారంకి ఒకసారి మనం కొట్టుకుంటూ ఉంటాం కొబ్బరికాయ. అందులో వచ్చే పీచునైనా సరే ఏ రోజుకో రోజు వాడేసుకొని పాడేసుకున్నామంటే గనక అందులో ఎటువంటి ఫంగస్ ఫార్మ్ అవ్వడానికి అస్సలు అవకాశం ఉండదు. ఏ కొబ్బరికాయలు కొట్టు దగ్గర చూసినా సరే ఈ పీచు పడేసుంటది. మనం చక్కగా తెచ్చేసుకొని పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు వస్తది. ఇప్పుడు ఇంతకీ మనం తయారు చేసిన లిక్విడ్ ఎలా పనిచేస్తుందో చూద్దామా? మన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన హెల్త్ యాస్పెక్టే కాకుండా ఎమోషనల్ అండ్ మెంటల్ యాస్పెక్ట్‌లో కూడా చాలా మార్పులొస్తాయి. అవి తప్పకుండా మీరు గమనించగలుగుతారు. ఒక చిన్న చేంజ్, ఒక చిన్న పని పెద్ద మార్పులు తీసుకొస్తుందంటే ఎందుకు మొదలుపెట్టకూడదు? ఈరోజే మొదలుపెట్టేద్దాం. ఆరోగ్యకరమైన సమాజంలో మనం కూడా ఒకటవుదాం. మనకు తెలిసిన ఈ విషయాన్ని మనకు తెలిసిన ప్రతి ఒక్కరితోని పంచుకోవడం ద్వారా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ మాకొచ్చే వాటర్ ఏంటంటే మొత్తం ఇలా సున్నంలాగా ఇలా తెల్లగా ఫార్మ్ అయిపోతూ ఉంటుందనమాట. నీళ్ళు మరిగించామనుకోండి అడుగున తెల్లగా అయిపోతుంది. అలాంటి వాటర్ మాది. దానివల్ల ఏమవుతుందంటే గిన్నెలు ఏవైనా కూడా తెల్లగా ఫార్మ్ అయిపోతూ ఉంటాయన్నమాట. మరకలుగా చిన్న చిన్న డాట్స్‌లా ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి డాట్స్‌ని కూడా ఇది రిమూవ్ చేసింది. చూసారు కదా ఎంత చేంజ్ కనిపిస్తుందో. ఇక్కడ అసలు ఫుల్ బ్లాక్‌గా ఉన్నదాన్ని మంచి ఒక రాగి ఇది వింది అది అనిపించేలాగా చక్కగా కనిపిస్తుంది ఇది. ఈ రాగి వింది అయితే మిలమిలా మెరిసిపోతుంది. ఇప్పుడు నేను ఈ వాష్ బేసిన్ పని పడతా. మీకు నచ్చితే లైక్ చేయమని అడుగుతాను అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి అని చెప్తున్నాను.